అన్న కొంచెం వెనక్కి. సార్ అందరు నిలబడండి సార్. ఒకసారి ఓకే తీసుకో. చేశారు సార్. శివ శివ వెనక్కి ఇది జరగమన్నాం అందరినీ. ఫోన్ వస్తుంది, ఒకసారి ఫోన్ ఇస్తావా? కానీ అడ్జస్ట్ అవ్వాలి, అలాంటి పట్టించుకోకూడదు. ఓకే పర్సనల్ కార్డు చేస్తున్నావు. ఇప్పుడు కొట్టుకు ఇప్పుడు వచ్చి చూడు, మంచి బకెట్తో సహా వచ్చింది. అదే మ్యాటరు. ఈటీవీ సార్ ముందుకు రండి. బయట కూర్చోండి.
ఈరోజు మన చేమకుర్తి గెలాక్సీపురిలో ఈనాడు ఈటీవీ జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసినటువంటి మన సంతనూరుపాడు నియోజకవర్గ శాసనసభ్యులు ఈఎన్ విజయ్ కుమార్ గారికి, యజమాని సిద్ధా సుధీర్ కుమార్ గారికి, మరి వేదిక మీద ఆశించినటువంటి తోటి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అధికారులు, అట్లే మన మున్సిపాలిటీలో 12-13 వార్డులో పెట్టడానికి మరి కౌన్సిలర్స్ అట్లే అందరూ కూడా సహకరించారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఈనాడు ఈటీవీ తరఫున, అదేవిధంగా వాసవి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమం మరి అదంతా కూడా శుభ్రం చేసుకోవాలని చెప్పేసి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి మన రమణయ్య మాట్లాడుతున్న వీళ్ళ ఆలోచనతోటి చేమకుర్తిలో మనం ఏదో ఒకటి చేపియాలా దాతల చేతనే ఒక కాన్సెప్ట్ తీసుకొని ఈనాడు వారు అడగంగానే సుధీర్ బాబు గారు అట్లాగనే వాళ్ళు 4 రోజులు ఇక్కడ మేము చేపిస్తామని చెప్పి కూడా ఒప్పుకోవటం జరిగింది. ఈరోజు మనం మొదలు పెట్టుకోవటం జరిగింది. దీనికి ముఖ్య అతిథులు గౌరవనీయులు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ చేమకుర్తిలో ఈ రాబోయే 2 నెలలు ఎక్కువ మనకు దోమలగాడు ఎక్కువ ఉంటాయి. ఈ గుట్టలు చెట్టులు వీటి వల్ల ఎక్కువ దోమలగాడు వచ్చి పిల్లలకి జ్వరాలు రావటం, ఎండిగాడు ఇబ్బందులుగా ఉన్నాయి. కాబట్టి దీన్ని ఈ విధంగా మొదలు పెట్టడం మాకు అందరికి కూడా చేమకుర్తిలో అందరికి కూడా మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. అట్లాగని ఈ 4 రోజులే కాకుండా గ్రానైట్ యూనియన్ తరఫున బద్రీనారాయణ గారిని మేము కోరుతా ఉన్నాం. ఇంకా ఒక 10-15 రోజులు, 15 రోజులు కావచ్చు, 20 రోజులు కావచ్చు, పూర్తిగా ఊర్లో ఎక్కడెక్కడ ఇలాంటి ప్రాబ్లం ఉన్నాయో దీన్ని మున్సిపల్ కమిషనర్ గారు దీని మీద రెక్టిఫై చేస్తారు. దాన్ని కూడా పూర్తి చేసి ఈ ఒక్క చేమకుర్తిని మంచి రోగాలు లేకుండా, దోమలు లేకుండా, జ్వరాలు రాకుండా మనం అందరం కలిసికట్టుగా ఇలాంటప్పుడు మనం మీరు మాకు సహకరించి గ్రామానికి మీరు చెయ్యాలని చెప్పి కూడా బద్రీనారాయణ గారిని యూనియన్ తరఫున ఆయన దీని గురించి మాట్లాడి దీని గురించి చెప్పాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ సెలవు. మన బిఎన్ విజయ్ కుమార్ గారికి, అలాగే వేదిక నిర్వహించిన పెద్దలకందరూ కూడా నమస్కారాలు. మన చేమకుర్తి గ్రామంలో గతంలో అంటే సుమారు 11 సంవత్సరాల క్రితం ఈ దోమల వల్ల వచ్చే వ్యాధులు నివారించడం కోసంగా ఆ రోజు ఇప్పుడు మున్సిపల్ కమిషనర్గా ఉన్న వ్యక్తి ఆ రోజు మన ఇన్స్పెక్టర్గా ఉన్నారు. అప్పుడు వారి యొక్క నేతృత్వంలో ఇక్కడ ఈ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా దోమలు ఇట్లా వస్తున్నాయని చెప్పని వాటిని నిర్మూలించాలంటే ముందు చెట్లు బిగించడం ఒకటి, అలాగే దోమల మందు తెల్లించడం ఒకటి, దాని ద్వారా ఈ అంతా నివారణ చేయొచ్చు అని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. అప్పుడు దాన్ని మా ఆధ్వర్యంలో గతంలో మేము చేసాము. దానివల్ల దోమలు బిడత చాలా తగ్గిపోయింది. అయితే మళ్ళీ ఇప్పుడు వచ్చే వర్షాకాలంలో అటువంటి దోమల వల్ల వచ్చే వ్యాధులు రాకుండా ఉండటం కోసంగా మన మున్సిపాలిటీలో ఇప్పుడున్న కమిషనర్ గారి ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే గారు చెప్పిన మీదట దాన్ని స్వీకరించి మనందరినీ కలుపుకొని ఈ కార్యక్రమం చేయడం చాలా మంచి పరిణామం. దీని ద్వారా వ్యాధులను చాలా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాంట్లో ఇప్పుడు ఇందాక చెప్పారు, ఇప్పుడు మన తిరుపతి రెడ్డి గారిని ఇంకో 2 రోజులు ఎక్స్ట్రా పడుతుంది అని చెప్పని దానికి కూడా మేము చేస్తాం అట్లనే. కాబట్టి చెప్పాడు కూడా కొన్ని ఈ నీరు అక్కడక్కడ ఆగిపోయిన స్టాగ్నేట్ అయిన వాటర్ నుంచి దోమలు పుట్టడానికి అవకాశాలు ఉన్నాయి. అటువంటి వాటికి కూడా కొంత మందు తెప్పించేసేసి దాన్ని కూడా స్ప్రే చేసి దానికి కూడా కొంత మా అసోసియేషన్ ద్వారా సహకారం అందిస్తామని చెప్తూ మిగతా కార్యక్రమం కొంత వాళ్ళ తోడ్పాటు కూడా అందించేదానికి మేము సహకారం చేస్తామని చెప్పి సభాపూర్వకంగా మనం చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు మన ఎమ్మెల్యే గారికి, మీ కమిటీ వారందరూ కూడా నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. చేమకుర్తి నగర పంచాయతీలో ఈనాడు ఈటీవీ యొక్క ఆధ్వర్యంలో స్వచ్ఛ చేమకుర్తి కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గారు అయినటువంటి విజయ్ కుమార్ గారికి మరియు ప్రజాప్రతినిధులకి అందరికీ నా నమస్కారాలు. ప్రెస్ వారికి ఈ కార్యక్రమంలో
పార్టిసిపేట్ చేయడము, అడగంగానే మమ్మల్ని మీ ఈ కార్యక్రమాన్ని ఒప్పుకోవడం జరిగింది. చాలా మంచి కార్యక్రమము. జంగిల్ క్లియరెన్స్ చేసుకుంటూ మన నగర పంచాయతీని ఆనందంగా ఉంచుకోవడంలో భాగంగా మేము ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగింది. ఈ మంచి కార్యక్రమాన్ని ఈటీవీ, ఈనాడు వాళ్ళు ఇంకా ముందరగా తీసుకెళ్ళి ఇంకా అందరినీ దాతల్ని కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఆ కార్యక్రమాన్ని విస్తృతంగా తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఈరోజు ఈటీవీ ఈనాడు సంస్థల తరపున చేమకుర్తి నగర పంచాయతీలో శుభ్రత చేసే మున్సిపాలిటీలో నగర పంచాయతీలో ఈరోజు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం లాంటిది చేసిన కార్యక్రమానికి విచ్చేసిన సిద్ధా సుధీర్ గారు, అదేవిధంగా బద్రీనారాయణ గారు, దాని తర్వాత ప్రసాద్ గారు, ఇతరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చేమకుర్తి నగర పంచాయతీ మీ అందరికీ తెలుసు. ఈ గ్రానైటు మైనింగు చాలామంది మైగ్రెంట్ లేబర్ వల్ల ఎన్నో ఈ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అందుకని దానివల్ల ఎన్నో అనేక రోగాలు ఏంటిదంటే మస్కిటోస్, డెంగ్యూ ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఇవన్నీ మన నగర పంచాయతీ క్లీన్గా పెట్టుకోవటం చాలా అవసరం. సో ఇలాంటి మంచి కార్యక్రమానికి మన సిద్ధా సుధీర్ గారు అదేవిధంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇదే కాకుండా మీరు గమనిస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వము క్లీన్ అండ్ గ్రీన్ అనేది ప్రతి నెలలో ఒకరోజు మున్సిపాలిటీలు అన్నీ దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టడం మీరు గమనిస్తూ ఉన్నారు. దాంట్లో కార్యక్రమంగా వీళ్ళు కూడా మనమందరము ఈ మున్సిపాలిటీని క్లీన్గా ఉంచి ఇలాంటి జంగిల్ క్లియరెన్స్ చేసి మంచి శుభ్రంగా ఉంచటంలో ఈ కార్యక్రమంలో సహకరిన వీళ్ళిద్దరికీ, మరి దాని తర్వాత ఈనాడు సంస్థలకి మా తిరుపతి రెడ్డికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. పర్యావరణ అనే కార్యక్రమంలో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో చేమకుర్తిలో అనేక ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశాల్లో చెట్లు పెరిగి అక్కడ ఉన్నటువంటి వాతావరణం కలుషితంగా మారడంతో దాన్ని పరిరక్షించడానికి, దాన్ని క్లీన్ చేయడానికి మరి నడుము కట్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చినటువంటి ఈనాడు ఈటీవీకి ముందుగా చేమకుర్తి నగర పంచాయతీ తరఫున అభినందన తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి దీన్ని దిగ్విజయంగా ముందుకు వెళ్ళడానికి సహకరిస్తున్నటువంటి వాసవి గ్రానైట్స్ అధినేత సిద్ధా సుధీర్ గారికి, గౌరవ ఎస్ఎన్పాడు శాసనసభ్యులు పెద్దలు విజయ్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి కౌన్సిలర్స్కి, వివిధ హోదాల్లో ఉన్నటువంటి పెద్దలకి, అందరికీ ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మరి ఈనాడు ఈటీవీ వాసవి గ్రానైట్స్ తరఫున వారికి మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఇన్ని రోజులైనా సరే ఈ చేమకుర్తి నగర పంచాయతీలో క్లీన్ అండ్ గ్రీన్ పర్యావరణాన్ని రక్షించుకోవడానికి మరి సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నామని తెలియజేస్తూ అందరికీ మరోసారి కృతజ్ఞత తెలియజేస్తాను.